ఆ భగవంతుడు విష్ణుమూర్తి దుష్ట శిక్షణ కోసం ప్రతి యుగంలోనూ అవతరించి రాక్షసులను హతమార్చి ధర్మాన్ని కాపాడుతూ ఉంటాడు. విష్ణుమూర్తికి అనేక అవతారాలు ఉన్నాయి, కానీ అందులో కేవలం 10 అవతారాలు మాత్రమే ఎక్కువ ప్రాముఖ్యతను పొందాయి. మనలో చాలామందికి ఈ 10 అవతారాల గురించి పూర్తిగా తెలియదు. ఈరోజు ఈ వీడియోలో మనం ఆ విష్ణుమూర్తి యొక్క 10 అవతారాల గురించి స్పష్టంగా తక్కువ సమయంలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మొదటిగా నెంబర్ 1, మత్స్యావతారం. మన పురాణాల ప్రకారం ఆ మహావిష్ణువు ఒక ప్రళయం నుండి ప్రజల్ని కాపాడడానికి మత్స్యావతారాన్ని ధరించాడు. యుగ ప్రారంభంలో సత్యవ్రత అనే ఒక మహారాజు ఉండేవాడు. ఆ మహారాజు ఒక రోజున స్నానం చేసి సూర్య నమస్కారం చేస్తుండగా ఆయన చేతిలోకి అనుకోకుండా ఒక చిన్న చేప పిల్ల వస్తుంది. ఆయన చేప పిల్లని తిరిగి మళ్ళీ నదిలో వదిలేద్దామనుకున్నప్పుడు ఆ చేప, నన్ను మీరు నదిలో వదిలేస్తే మిగిలిన పెద్ద చేపలు నన్ను తినేస్తాయి, కాబట్టి నన్ను మీతో తీసుకువెళ్ళమని అడుగుతుంది. అప్పుడు ఆ మహారాజు తనతో పాటు తీసుకువెళ్తుండగా ఆ చేప పెద్దగా మారిపోతుంది. దానిని చూసిన మహారాజు ఆ చేపను నదిలో వేస్తాడు. నదిలో వేసినటువంటి చేప మరింత భారీ ఆకారంలోకి మారిపోతుంది. అది చూసినటువంటి మహారాజు ఇది ఒక మామూలు చేప కాదని భావించి ఆ చేపను మీ వాస్తవ రూపం చూపించమని ప్రార్థించగా, అప్పుడు ఆ చేప శ్రీ మహావిష్ణువుగా మారి, ఇది నా అవతారమని, ఇది నా యొక్క మత్స్యావతారమని, ఈ రోజు నుండి 7 రోజుల తర్వాత ఒక ప్రళయం వచ్చి యావత్ సృష్టిని ముంచేస్తుందని చెబుతాడు. దాని నుండి మీరు తప్పించుకోవాలంటే సమయంలో నేను ఒక దివ్య నావను మీ వద్దకు పంపిస్తాను. నువ్వు నీ ప్రజలు ఆ నావలో ఎక్కండి. ప్రళయం ఉగ్రరూపం దాల్చిన సమయంలో నేను మత్స్యావతారంలో ప్రత్యక్షమై అక్కడికి వస్తాను. ఆ నావని నా యొక్క రెక్కలకి మీరు కట్టండి. నేను మిమ్మల్ని సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్తాను అని చెప్తాడు. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు ఆ మహారాజుకి జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు. మత్స్య అవతారంలో బోధించడం వల్ల దాన్ని మత్స్య పురాణం అన్న పేరుతో కూడా పిలుస్తారు. ఇక రెండో అవతారం కూర్మ అవతారం. మన పురాణాల్లో చెప్పేదాని ప్రకారం శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారం అనగా తాబేలు రూపంలోకి మారి అమృతాన్ని కనుక్కోవడానికి సహాయం చేస్తాడు. ఒకసారి దుర్వాస మహర్షి దేవతలకు రాజైనటువంటి ఇంద్రుణ్ణి శపిస్తాడు. ఆ శాపం నుండి విమోచనం పొందడానికి ఇంద్రుడు శ్రీ మహావిష్ణువును ఆశ్రయించగా శ్రీ మహావిష్ణువు సాగర మదనం చేయమని చెబుతాడు. అప్పుడు దేవతలంతా సహకారం చేయడానికి పూనుకున్నప్పుడు వారికి ఇంకా శక్తి అవసరమైంది. అప్పుడే వాళ్ళు రాక్షసుల యొక్క సహాయం తీసుకొని వాసుకుని తాడుగా మలుచుకొని సాగర మదనం ప్రారంభించారు. అయితే వాళ్ళు సాగర మదనం చేస్తున్న సమయంలో ఆ కొండ అసలు కదలకుండా సముద్రంలో మునిగిపోసాగింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారంలో ఆ కొండని సముద్రంపై తేలుస్తూ శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారంలో విశాలమైన వీపుపై కొండ తేలికగా తిరగడం ప్రారంభించింది. దానివల్ల సాగర మదనం సులభం అవుతుంది. మూడో అవతారం వరాహ అవతారం. మన గ్రంథాల్లో చెప్పిన దాని ప్రకారం శ్రీ మహావిష్ణువు ఒకసారి వరాహ అవతారాన్ని కూడా ధరించాడు. పూర్వం ఒకనాడు హిరణ్యాక్షకుడు అనే రాక్షసుడు భూమిని తీసుకువెళ్ళి నీటిలో దాచిపెడతాడు. అప్పుడు మహావిష్ణువు వరాహ రూపాన్ని ధరించి భూమిని వెతికి తన కొమ్ములతో సముద్రం నుండి పైకి తీస్తాడు. అది చూసినటువంటి హిరణ్యాక్షకుడు శ్రీ మహావిష్ణువుతో యుద్ధానికి దిగుతాడు. అప్పుడు హిరణ్యాక్షకుడికి వరాహ అవతారానికి మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో వరాహ అవతారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు హిరణ్యాక్షకుడిని వధించి భూమిని తిరిగి యథాస్థానంలోకి తెస్తాడు. నాలుగో అవతారం నరసింహ అవతారం. మన పురాణాల ప్రకారం రాక్షసులకు రాజైనటువంటి హిరణ్యకశిపుడు శ్రీ మహావిష్ణువు కంటే శక్తివంతుడని భావించేవాడు. అతనిని మనుషులు లేదా జంతువులు, పక్షులు, చేపలు, భూమి మీద లేదా ఆకాశంలో లేదా గాలిలో మరియు అస్త్రాలతోనూ లేదా శస్త్రాలతోనూ ఎవ్వరూ వధించలేరు. తన సామ్రాజ్యంలో ఎవరు ఆ శ్రీ మహావిష్ణువును పూజించిన వారిని చంపేసేవాడు. అయితే హిరణ్యకశిపుడి యొక్క కుమారుడు ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువు యొక్క పరమభక్తుడు. ఎంత చెప్పినా కూడా వినకుండా ప్రహ్లాదుడు ఆ మహావిష్ణువును పూజిస్తూ ఉంటాడు. దాంతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చంపేందుకు ప్రయత్నిస్తాడు. కానీ మహావిష్ణువు యొక్క లీలల కారణంగా ప్రహ్లాదుడు ఆపదల నుండి బయటపడతాడు. ఎప్పుడైతే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని స్వయంగా చంపాలని ప్రయత్నిస్తాడో అప్పుడు శ్రీ మహావిష్ణువు స్వయంగా నరసింహ అవతారాన్ని ధరించి అక్కడ ఉన్న ఒక
గోడను బద్దలు కొట్టుకుంటూ బయటకు వచ్చి హిరణ్యకశిపుడి యొక్క నావిని తన గోర్లతో చీల్చి అతన్ని అంతం చేస్తాడు. 5వ అవతారం సత్యయుగంలో ప్రహ్లాదుని యొక్క కుమారుడైనటువంటి బలిచక్రవర్తి ఇంద్రలోకాన్ని ఆక్రమిస్తాడు. అప్పుడు దేవతలంతా శ్రీ మహావిష్ణువును శరణు కోరగా అప్పుడు శ్రీ మహావిష్ణువు నేనే స్వయంగా వామన అవతారాన్ని ధరించి అతని నుండి స్వర్గాన్ని విడిపిస్తాను అని అంటాడు. చెప్పిన విధంగానే కొంతకాలం తర్వాత ఆ మహావిష్ణువు వామన అవతారాన్ని ధరించి ఓ మహాయజ్ఞం చేస్తున్నటువంటి బలి దగ్గరకు వచ్చి శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో బలిని తనకు 3 అడుగులు స్థలాన్ని దానంగా ఇవ్వమని కోరుతాడు. శ్రీ మహావిష్ణువు యొక్క లీలలను అర్థం చేసుకున్న రాక్షస గురువు శుక్రాచార్యుడు బలిని దానం ఇవ్వద్దని చెబుతాడు. కానీ బలి శ్రీ మహావిష్ణువుకు దానంగా ఇస్తానని 3 అడుగుల స్థలాన్ని తీసుకోమని దానంగా ఇస్తాడు. అప్పుడు మహావిష్ణువు వామనావతారంలో ఒక విశాలమైన రూపంగా మారి 1 అడుగు భూమిపై మరో అడుగు ఆకాశంపై పెట్టి 3వ అడుగు ఎక్కడ పెట్టాలని బలిని అడుగుతాడు. అప్పుడు ఇచ్చిన మాట తప్పునటువంటి బలి 3వ అడుగు తన తలపై పెట్టమని వామన అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువును కోరగా వామన అవతారంలో బలిచక్రవర్తి తలపై కాలు పెట్టి అతనిని పాతాళలోకానికి తొక్కేస్తాడు. ఆ తర్వాత వామన అవతారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఇంద్రలోకాన్ని తిరిగి దేవతలకు అప్పగిస్తాడు. 6వ అవతారం శ్రీరామ అవతారం. త్రేతాయుగంలో రాక్షసుల రాజు అయినటువంటి రావణాసురుడు ముల్లోకాలను గెలిచి తనకంటే వీరులు ఎవ్వరూ లేరని విర్రవీగుతూ ఉండేవాడు. దాంతో రాక్షసుల యొక్క విచ్చలవిడితనం భూమిపై పెరిగిపోయింది. రావణుని చూసి ఆ దేవతలు సైతం భయపడసాగారు. దానివల్ల శ్రీ మహావిష్ణువు స్వయంగా శ్రీరామ అవతారాన్ని ధరించి అయోధ్య రాజ్యంలో దశరథ మహారాజుకు మొదటి సంతానంగా శ్రీరామచంద్రుడు జన్మించాడు. ఆయన ఈ అవతారంలో ఎంతోమంది రాక్షసులను వధించాడు. శ్రీరామ అవతారంలో ఆ మహావిష్ణువు మనుషులు ఎలా నడుచుకోవాలో, పెద్దలను ఎలా గౌరవించాలో అన్న విషయాలతో పాటు బంధాలకు మరియు బంధుత్వాలకు ఉన్నటువంటి విలువలను స్పష్టంగా చూపించాడు. తండ్రి మాట మేరకు శ్రీరాముడు 14 సంవత్సరాలు అడవిలో సీతామాతతో కలిసి వనవాసం చేస్తాడు. అదే సమయంలో రావణాసురుడు సీతను అపహరించి లంకకు తీసుకువెళ్ళిపోతాడు. అప్పుడు శ్రీరాముడు మరియు లక్ష్మణుడు హనుమంతుడి సహాయంతో సీతమ్మను కనుక్కొని రావణాసుడిని వధించి సీతామాతను వెనక్కి తీసుకువస్తారు. ఆ విధంగా శ్రీరామ అవతారంలో మహావిష్ణువు రాక్షసులను అంతం చేసి దేవతలో ధైర్యాన్ని నింపుతాడు. 7వ అవతారం కృష్ణ అవతారం. ద్వాపరయుగంలో ఆ మహావిష్ణువు కృష్ణ అవతారాన్ని ధరించి అధర్మాన్ని మరియు రాక్షసతత్వాన్ని నాశనం చేశాడు. శ్రీకృష్ణ అవతారం చెరసాలలో జరిగింది. శ్రీకృష్ణుని యొక్క తండ్రి పేరు వాసుదేవుడు, తల్లి పేరు దేవకి. ఈ అవతారంలో శ్రీకృష్ణుడు ధర్మస్థాపన కోసం తన లీలను ఉపయోగించాడు. కురుక్షేత్ర సంగ్రామంలో ధర్మాన్ని ముందుండి నడిపించాడు. కోపంతో విర్రవీగుతున్నటువంటి తన మేనమామ కంసుడిని వధించి తన దుష్ట పాలన నుండి ప్రజలను రక్షిస్తాడు. కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులను గెలిపించి ధర్మస్థాపన చేస్తాడు. శ్రీ మహావిష్ణువు యొక్క ఈ అవతారాన్ని దేవతలంతా శ్రేష్టమైన అవతారంగా భావిస్తారు. 8వ అవతారం పరశురామ అవతారం. హిందూ ధర్మ గ్రంథాల ప్రకారం పరశురామ అవతారం ఆ మహావిష్ణువు యొక్క ప్రముఖ అవతారాల్లో ఒకటి. పరశురాముడు స్వయంగా యుద్ధ విద్యలను ఆ పరమశివుడి వద్దనే నేర్చుకుంటాడు. పరశురాముడి దగ్గర ఉన్నటువంటి గండ్రగుడ్డలు కూడా ఆ మహాదేవుడి దగ్గర నుండి ఆయనకు లభించిందే. ఆ తర్వాత పరశురాముడు తన తండ్రిని చంపినందుకు ప్రతీకారంగా 21 సార్లు ఈ భూమండలం అంతా తిరిగి ప్రతి ఒక్క దుష్ట క్షత్రియుణ్ణి వధిస్తాడు. పరశురాముడు ఎంత శక్తివంతుడు అంటే ముల్లోకాలను ఓడించినవాడు. ఆ రావణాసురుడిని సైతం ఓడించినవాడు కార్తవీర్యార్జునుడు. అలాంటి కార్తవీర్యార్జునుడి 1000 చేతులను నరికేసినవాడు పరశురాముడు. పరశురాముడు అటువంటి శక్తివంతుడు. కలియుగంలో రాబోయే శ్రీ మహావిష్ణువు యొక్క 10వ అవతారమైనటువంటి కల్కి అవతారానికి ఆ పరశురాముడు గురువుగా నియమించబడ్డాడు. పరశురాముడు చిరంజీవి, ఆయనకు మరణం అనేదే లేదు. కలియుగంలో కల్కి అవతారానికి మార్గదర్శనం చేస్తూ కల్కి అవతారానికి గురువుగా ఆయన వ్యవహరించబోతున్నాడు. 9వ అవతారం. శ్రీ మహావిష్ణువు యొక్క 9వ అవతారం గురించి చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఈ స్థానంలో ఆయనకి ఎన్నో వేల అవతారాలు ఉన్నాయి.
అందులో మోహిని అవతారం, వెంకటేశ్వర అవతారం, బుద్ధ అవతారం, దత్తాత్రేయ అవతారం ఇంకా మొదలైన ఎన్నో అవతారాలు ఈ 9వ అవతారంలోకి వస్తాయి. కాబట్టి 9వ అవతారం గురించి వివరించడం చాలా కష్టం. ఆ స్థానంలో ఎన్ని అవతారాలు ఉన్నాయో మనందరికీ ఊహకు కూడా అందవు. ఎందుకంటే ఆ మహావిష్ణువు యొక్క అవతారాలు చెప్పాలంటే ఈ సృష్టి సత్యయుగం మొదలై కలియుగం ముగిస్తుంది. దీనిని కాలచక్రం అని పిలుస్తారు. మన పురాణాలు మరియు వేదాలు చెప్పబడిన దాని ప్రకారం ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కాలచక్రం 21వ కాలచక్రం. ఈ కాలచక్రంలోనే ఆ మహావిష్ణువు యొక్క ఎన్నో అవతారాలు మనకు తెలుసు. అంటే ఆయన ఇంతకు ముందు జరిగిన యుగాల్లో ఆయనకు ఇంకెన్ని అవతారాలు ఉండి ఉంటాయో ఒకసారి ఆలోచించండి. 10వ అవతారం కల్కి. మన గ్రంథాలు చెప్పిన దాని ప్రకారం శ్రీ మహావిష్ణువు ఈ కలియుగం చివరి దశలో కల్కి అవతారాన్ని ధరించి కలిపురుషుడిని అంతం చేసి మళ్ళీ సత్యాన్ని స్థాపిస్తాడు. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారానికి ఆ పరశురాముడు గురువుగా ఉండి మార్గదర్శనం చేస్తాడు. ఒక తెల్ల గుర్రంపై సవారీ చేస్తూ ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం చెడును నాశనం చేస్తాడంట. కల్కి అవతారం దగ్గర కర్ణుడి యొక్క కవచ కుండలాలు, కృష్ణుని యొక్క సుదర్శన చక్రం మరియు మెరుపు శక్తి కలిగినటువంటి ఒక ఖడ్గం ఉంటాయి. వాటి సహాయంతోనే కలియుగంలో రాజ్యం ఏలుతున్న కలిని అంతం చేస్తాడు. ఇవి ఫ్రెండ్స్ మహావిష్ణువు యొక్క 10 అవతారాలు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియో